ఇంతకు ముందు క్లాస్లో మనం వాల్యూమ్ 5 డెఫినేషన్స్లో భాగంగా 1 నుంచి 30 వరకు చూసాం. క్లాస్ 1 నుంచి 30 వరకు చూసాం. క్లాస్ 30 వచ్చేసరికి పార్సిల్ బ్యాగ్. ఈ పార్సిల్ బ్యాగ్లో రిజిస్టర్ పార్సిల్స్, అలాగే వీపీ పార్సిల్స్, అలాగే ఇన్సూర్డ్ బ్యాగ్, ఇవన్నీ పార్సిల్ బ్యాగ్లో ఇంక్లూడ్ చేద్దామని తెలుసుకున్నాం. ఇప్పుడు ఇన్సూర్డ్ బ్యాగ్ గురించి తెలుసుకుందాం. క్లాస్ 31 ఇన్సూర్డ్ బ్యాగ్. An insured bag is intended to give cover to insured parcels, including insured VP parcels, so as to afford them greater security. ఈ ఇన్సూర్డ్ బ్యాగ్ అనేది ఇన్సూర్డ్ పార్సిల్స్కి, అలాగే ఇన్సూర్డ్ వీపీ పార్సిల్స్ ఉంటాయి కదా, వాటి కోసం ఉద్దేశించబడింది. ఇది అవి జాగ్రత్తగా పంపించడం కోసం ఈ ఇన్సూర్డ్ బ్యాగ్ అనేది కడతారు. ఇన్సూర్డ్ బ్యాగ్స్ do not come under the category either of the due or unusual bags, nor do they contain any list of their contents, these being detailed in the ordinary parcel list. ఈ ఇన్సూర్డ్ బ్యాగ్స్ అనేవి యూజువల్ బ్యాగ్స్, అన్యూజువల్ బ్యాగ్స్, డ్యూ బ్యాగ్స్ కూడా కాదు, అలాగే అన్యూజువల్ బ్యాగ్స్ కూడా కాదు. ఇవి పార్సిల్ బ్యాగ్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి ఇన్సూర్డ్ బ్యాగ్స్ అనేవి. వీటికి సెపరేట్గా ఒక లిస్ట్ అనేది ఏమి ఉండదు. ఆర్డినరీ పార్సిల్ లిస్ట్లో ఆ ఇన్సూర్డ్ బ్యాగ్లో ఏవైతే కంటెంట్స్ ఉంటాయో వాటి గురించి ఆర్డినరీ పార్సిల్ లిస్ట్లో ఇంక్లూడ్ చేస్తారు. అండ్ ఇన్సూర్డ్ బ్యాగ్ ఈజ్ నెవర్ డిస్పాచ్డ్ లూజ్. ఇన్సూర్డ్ బ్యాగ్ అనేది ఒకటే సపరేట్గా లూజ్గా కట్టరు, బట్ ఈజ్ ఆల్వేస్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ పార్సిల్ బ్యాగ్ ఆర్ మెయిల్ బ్యాగ్. ఇన్సూర్డ్ బ్యాగ్ అనేది పార్సిల్ బ్యాగ్లో కానీ మెయిల్ బ్యాగ్లో కానీ ఇంక్లూడ్ చేసి పంపిస్తారు. ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్సైడ్ ద పార్సిల్ బ్యాగ్ వెన్ ఏ పార్సిల్ బ్యాగ్ ఈజ్ మేడ్ అప్ ఫర్ ద ఆఫీస్ ఆర్ సెక్షన్ టు విచ్ ఇట్ ఈస్ అడ్రస్డ్. ఇది ఈ ఇన్సూర్డ్ బ్యాగ్ అనేది పార్సిల్ బ్యాగ్లో లోపల ఉంటుంది. ఇలా లోపల ఉంచుతారు పార్సిల్ బ్యాగ్ లోపల. అది ఎక్కడికి అడ్రస్ చేస్తే ఆ ఇన్సూర్డ్ బ్యాగ్ అక్కడికే వెళ్తుంది. సెక్షన్గా లేకపోతే పోస్ట్ ఆఫీస్గా ఎక్కడికి అడ్రస్ చేస్తే ఆ పార్సిల్ బ్యాగ్ అక్కడికి ఆ ఇన్సూర్డ్ బ్యాగ్ అనేది వెళ్తుంది. వెన్ ఏ పార్సిల్ బ్యాగ్ ఈజ్ నాట్ మేడ్ అప్, ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్సైడ్ ద మెయిల్ బ్యాగ్. ఒకవేళ ఏదైనా పర్టికులర్ సెక్షన్కి కానీ పోస్ట్ ఆఫీస్కి కానీ ఆ పార్సిల్ బ్యాగ్ ఉద్దేశించింది కాదనుకోండి, అలాంటప్పుడు మెయిల్ బ్యాగ్లో పెడతారు. హౌవెవర్ ఇన్ ది లార్జ్ పార్సిల్ సార్టింగ్ ఆఫీసెస్, వెన్ ఇన్సూర్డ్ పార్సిల్ బ్యాగ్స్ ఆర్ క్లోజ్డ్ సెపరేట్లీ, డబుల్ క్యాన్వాస్ బ్యాగ్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ సెక్యూరిటీ. ఒకవేళ లార్జ్ క్వాంటిటీ పార్సిల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పుడు లార్జ్ పార్సిల్ సార్టింగ్ ఆఫీసెస్ ఉంటాయి, అంటే ఎక్కువ మొత్తంలో పార్సిల్స్ తీసుకుంటాయి. అలాంటప్పుడు ఇన్సూర్డ్ పార్సిల్ బ్యాగ్స్ ఆర్ క్లోజ్డ్ సెపరేట్లీ. ఇన్సూర్డ్ పార్సిల్ బ్యాగ్స్ లోపల ఇన్సూర్డ్ పార్సిల్స్ ఉంటాయి, ఆ పార్సిల్ బ్యాగ్స్ సెపరేట్గా క్లోజ్ చేస్తారు. డబుల్ క్యాన్వాస్ బ్యాగ్స్ యూజ్ చేస్తారనమాట. డబుల్ క్యాన్వాస్ బ్యాగ్స్ మంచి సెక్యూరిటీ కోసం. నెక్స్ట్ క్లాస్ 32 వచ్చేసరికి రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్. రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్. ఏ రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్ కంటైన్స్ హెవీ రిజిస్టర్డ్ ప్యాకెట్స్ అండ్ ఏ రిజిస్టర్డ్ లిస్ట్. ఈ రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్ అనేది హెవీ రిజిస్టర్డ్ ప్యాకెట్స్ ఎక్కువ మొత్తంలో కలిగి ఉంటుంది. అలాగే రిజిస్టర్ లిస్ట్ కూడా ఉంటుంది. రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్ అనేది రిజిస్టర్డ్ ప్యాకెట్స్ అలాగే రిజిస్టర్ లిస్ట్ కలిగి ఉంటుంది. రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్స్ ఆర్ నాట్ ప్రిస్క్రైబ్డ్ వెన్ జస్టిఫైడ్. దే ఆర్ ట్రీటెడ్ యాజ్ డ్యూ మెయిల్ అండ్ ఎంటర్డ్ అండర్ ద కాలమ్ ఫర్ ద ఎంట్రీస్ ఆఫ్ మెయిల్ బ్యాగ్స్ ఇన్ ద మెయిల్ లిస్ట్. ఈ రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్స్ని డ్యూ మెయిల్స్గా ట్రీట్ చేస్తారు, మరియు ట్రీటెడ్ యాజ్ డ్యూ మెయిల్ అండ్ ఎంటర్డ్ అండర్ ద కాలమ్ ఆఫ్ ఎంట్రీస్ మెయిల్ బ్యాగ్స్ ద మెయిల్ లిస్ట్ వెన్ ద రిమార్క్స్ ఆర్పీ రిజిస్టర్డ్ ప్యాకెట్స్ అగైనెస్ట్ ద ఎంట్రీ. మెయిల్ బ్యాగ్లో ఇంక్లూడ్ చేసినప్పుడు ఈ రిజిస్టర్డ్ ప్యాకెట్స్ బ్యాగ్స్ అనేవి మెయిల్ లిస్ట్లో ఆర్పీ అని ఎంట్రీ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. వెన్ ప్రిస్క్రైబ్డ్ దే మస్ట్ బి క్లోజ్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఫ్యాక్ట్ వెదర్ దేర్ ఆర్ ఎనీ రిజిస్టర్డ్ ప్యాకెట్స్ ఆర్ నాట్. అవసరమైనప్పుడు రిజిస్టర్డ్ ప్యాకెట్స్ ఉన్నా లేకపోయినా ఈ యొక్క రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. సచ్ రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్స్ మే ఆల్సో బి క్లోజ్డ్, తో నాట్ డూ వెన్ ద రిజిస్టర్డ్ ప్యాకెట్స్ ఇంటెండెడ్ ఫర్ ఎనీ ఆఫీస్ ఆర్ సెక్షన్ కెనాట్ డ్యూ టు దేర్ బల్కీ సైజ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద రిజిస్టర్డ్ బ్యాగ్. ఇన్ సచ్ కేసెస్ ఏ రిమార్క్ ఆర్పీ బ్యాగ్ క్లోజ్డ్ ఈజ్ టు బి గివెన్ ఇన్ ద రిజిస్టర్ లిస్ట్ ఆఫ్ ది డ్యూ రిజిస్టర్డ్ బ్యాగ్. ఒకసారి చూడండి, హెవీ సైజులో బల్కీ సైజులో ఎక్కువ మొత్తంలో పార్సిల్ వచ్చినప్పుడు ఆ రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్ అనేది ఆర్పీ బ్యాగ్ సెపరేట్గా బ్యాగ్ క్లోజ్ చేస్తారనమాట. సెపరేట్గా బ్యాగ్ క్లోజ్ చేసి రిజిస్టర్ లిస్ట్లో రాస్తారనమాట రిజిస్టర్డ్ బ్యాగ్ అని. నెక్స్ట్ ప్యాకెట్ బ్యాగ్ అంటే ఏంటో చూద్దాం. బ్యాగ్స్ రిటర్న్డ్ ఎంప్టీ టు యూబీఓ, డిబిఓ, సిబిఓ ఆర్ పిఓ ఆర్ సాక్స్ కంటైన్ సచ్ బ్యాగ్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ప్యాకెట్ బ్యాగ్స్. ఏ అయితే యూనిట్ బ్యాగ్ ఆఫీసు, డిస్ట్రిక్ట్ బ్యాగ్ ఆఫీసు, సర్కిల్ బ్యాగ్ ఆఫీసు, పోస్ట్ ఆఫీస్ నుంచి వెనక్కి రిటర్న్ వచ్చే ఎంప్టీ బ్యాగ్లు అంటే ఖాళీ బ్యాగుల్ని ప్యాకెట్ బ్యాగ్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ప్యాకెట్ బ్యాగ్స్ ఆర్ నాట్ డ్యూ బ్యాగ్. ప్యాకెట్ బ్యాగ్లు డైలీ కట్టే డ్యూ బ్యాగ్స్ లాంటివి కాదు. అండ్ వెన్ డిస్పాచ్డ్ దే ఆర్ ట్రీటెడ్ యాజ్ అన్యూజువల్ మెయిల్గా ట్రీట్ చేస్తారు ఈ ప్యాకెట్ బ్యాగ్. నెక్స్ట్ ట్రాన్సిట్ బ్యాగ్. క్లాస్ 33 ట్రాన్సిట్ బ్యాగ్. పేరులో ఉంది ట్రాన్సిట్.
చూద్దాం. ట్రాన్సిట్ బ్యాగ్ ఈజ్ యూజ్డ్ టు ఎన్క్లోజ్ సెవరల్ బ్యాగ్స్ సెంట్ టు ద సేమ్ ఆఫీస్ ఆర్ సెక్షన్ దేర్ బై అఫోర్డింగ్ ప్రొటెక్షన్ టు దెమ్. ఈ ట్రాన్సిట్ బ్యాగ్ అనేది దాని లోపల సెవరల్ బ్యాగ్స్, వేరే వేరే బ్యాగ్స్ అన్ని ఇంక్లూడ్ చేసి సేమ్ ఆఫీస్, ఒకే ఆఫీస్కి పంపించవలసిన బ్యాగ్స్ అన్ని ఆ ట్రాన్సిట్ బ్యాగ్ లోపల ఇంక్లూడ్ చేసి పంపిస్తారు. సేమ్ ఆఫీస్కి కానీ సెక్షన్కి కానీ అడ్రస్ చేసిన సేమ్ ఒకే బ్యాగ్స్, ఒకే అడ్రస్కి అడ్రస్ చేసిన బ్యాగ్స్ అన్ని కూడా ట్రాన్సిట్ బ్యాగ్లో పెట్టి పంపిస్తారు. ఎందుకంటే ప్రొటెక్షన్ కోసం. అండ్ సెక్యూరింగ్ ద డిస్పోజల్ ఆఫ్ ట్రాన్సిట్ ఆఫ్ ఓన్లీ వన్ బ్యాగ్ ఈజ్ ప్లేస్ ఆఫ్ సెవరల్. అలాంటప్పుడు ఏమవుతుందంటే అన్ని బ్యాగులు ఒక ఆఫీస్కి కానీ ఒక సెక్షన్కి కానీ అడ్రస్ చేసినప్పుడు అవన్నీ ఒక బ్యాగ్లో కలిపి ఆ బ్యాగులన్నీ పంపించడం వల్ల జాగ్రత్తగా వెళ్తాయి, ప్రొటెక్టివ్గా వెళ్తాయి. లేదంటే ఒకటి పంపితే కొన్ని మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ట్రాన్సిట్ బ్యాగ్ మస్ట్ కంటైన్ ఏ మెయిల్ లిస్ట్. ఈ ట్రాన్సిట్ బ్యాగ్ అనేది మెయిల్ లిస్ట్ కంపల్సరీగా కలిగి ఉంటుంది. మెయిల్ లిస్ట్. ట్రాన్సిట్ బ్యాగ్స్ ఆర్ నాట్ డ్యూ బ్యాగ్స్. ఈ ట్రాన్సిట్ బ్యాగ్స్ అనేవి డ్యూ బ్యాగ్స్. అంటే ప్రతిరోజు కొన్ని బీఓలకి లేకపోతే కొన్ని ఎస్ఓలకి ప్రతిరోజు బ్యాగులు కడతారు. అలాంటప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒక ఎస్ఓ నుంచి బ్యాగ్ కట్టినప్పుడు, లేకపోతే ఒక కొన్ని పోస్ట్ ఆఫీసెస్ నుంచి బ్యాగ్స్ కడతారు. మళ్ళీ ఆ బ్యాగ్స్ అన్ని మెయిల్ ఆఫీస్కి పంపించినప్పుడు మెయిల్ ఆఫీస్లో ఏం చేస్తారో ఆ బ్యాగుల్లో కొన్ని బ్యాగ్స్ పర్టికులర్ పోస్ట్ ఆఫీస్కి అడ్రస్ చేయబడతాయి ఒక ఎస్ఓకి. అలాంటప్పుడు ఆ మెయిల్ ఆఫీస్లో ఆ బ్యాగ్స్ అన్ని ఒక సింగిల్ బ్యాగ్లో కట్టి ఆ యొక్క పోస్ట్ ఆఫీస్కి లేకపోతే ఆ సబ్ ఆఫీస్కి పంపిస్తారు. దానివల్ల లూజ్గా పంపించడం కానీ ఒకే బ్యాగ్లో పంపిస్తారు. ఇలా డైలీ జరిగిద్ది. అందువల్ల ఈ ట్రాన్సిట్ బ్యాగ్స్ని డ్యూ బ్యాగ్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ 34 అకౌంట్ బ్యాగ్. అకౌంట్ బ్యాగ్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. బీఓ నుంచి ఎస్ఓకి, ఎస్ఓ నుంచి బీఓకి, హెచ్ఓ నుంచి ఎస్ఓకి, ఎస్ఓ నుంచి హెచ్ఓకి అకౌంట్ బ్యాగ్ అనేది వెళ్తా ఉంటుంది. చూద్దాం. An account bag is used between sub office and its head office to enclose cash bags and articles, documents, etc. Connected with accounts as well as correspondence, unconnected with accounts from the head office to one of its sub office, vice versa. So account office నుంచి sub office కి, sub office నుంచి account office కి. క్యాష్ బ్యాగ్స్, ఆ అకౌంట్ బ్యాగ్లో ఏమేమి ఉంటాయి? క్యాష్ బ్యాగ్ ఉంటుంది, ఆర్టికల్స్ ఉంటాయి, డాక్యుమెంట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అకౌంట్ బ్యాగ్లో. సబ్ ఆఫీస్ నుంచి హెడ్ ఆఫీస్కి, దాని హెడ్ ఆఫీస్లో కింద ఉన్నటువంటి దాని సబార్డినేట్ సబ్ ఆఫీసెస్కి ఈ అకౌంట్ బ్యాగ్ అని పంపిస్తారు. వెన్ సెంట్ బై ద హెడ్ ఆఫీస్ టు ద సబ్ ఆఫీస్ ఇట్ కంటైన్స్ ఎస్ఓ స్లిప్. హెడ్ ఆఫీస్ నుంచి హెచ్ఓ నుంచి ఎస్ఓకి పంపించినప్పుడు దాంట్లో ఏముంటుంది అంటున్నారో? ఎస్ఓ స్లిప్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. హెచ్ఓ నుంచి ఎస్ఓకి పంపించినప్పుడు ఎస్ఓ స్లిప్. వెన్ సెంట్ బై సబ్ ఆఫీస్ టు ద హెడ్ ఆఫీస్, ఎస్ఓ నుంచి హెచ్ఓకి పంపించినప్పుడు కంటైన్స్ ఎస్ఓ డైలీ అకౌంట్. ఎస్ఓ డైలీ అకౌంట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎస్ఓ డైలీ అకౌంట్. అకౌంట్ బ్యాగ్స్ మే బి లూజ్ ఎన్క్లోజ్డ్ ఇన్ మెయిల్ బ్యాగ్స్ మేడ్ అప్ బై పోస్ట్ ఆఫీస్ అండ్ మెయిల్ ఆఫీస్. ఈ అకౌంట్ బ్యాగ్స్ అనేవి లూజ్గా కానీ మెయిల్ బ్యాగ్లో కానీ పంపిస్తారు, గుర్తుపెట్టుకోండి. అకౌంట్ బ్యాగ్స్ ఆర్ నాట్ డ్యూ బ్యాగ్స్. ఇవి డ్యూ బ్యాగ్స్ కాదు. అకౌంట్ బ్యాగ్స్ ఆర్ డ్యూ బ్యాగ్స్. ఇది డైలీ పంపిస్తారు కాబట్టి ఇవి డ్యూ బ్యాగ్సే. అకౌంట్ బ్యాగ్స్ అనేవి ప్రతిరోజు హెచ్ఓ నుంచి ఎస్ఓకి, ఎస్ఓ నుంచి హెచ్ఓకి ప్రతిరోజు వెళ్ళాలి ఈ అకౌంట్ బ్యాగ్స్, కాబట్టి ఇవి డ్యూ బ్యాగ్స్. They should contain all types of postal articles posted in SOs deliverable at HO, vice versa. SOలో పోస్ట్ చేసిన ఆర్టికల్స్ హెచ్ఓలో డెలివరీ అయ్యే ఆర్టికల్స్, అలాగే హెచ్ఓలో పోస్ట్ చేసిన ఆర్టికల్స్ ఎస్ఓలో డెలివరీ అయ్యే ఆర్టికల్స్, ఇవన్నీ కలిగి ఉంటుంది ఈ యొక్క అకౌంట్ బ్యాగ్ అనేది. నెక్స్ట్ బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్. బీఓ బ్యాగ్ గురించి తెలుసుకుందాం. బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్. ఏ బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్ ఈజ్ యూజ్డ్ బిట్వీన్ ఏ బ్రాంచ్ ఆఫీస్ అండ్ ఇట్స్ అకౌంట్ ఆఫీస్ టు ఎన్క్లోజ్ క్యాష్ బ్యాగ్ అండ్ ఆల్ ఆర్టికల్స్, డాక్యుమెంట్స్. ఈ బీఓ బ్యాగ్ అనేది బ్రాంచ్ ఆఫీస్కి అలాగే దాని యొక్క అకౌంట్ ఆఫీస్కి మధ్యలో ట్రాన్సిట్ అవుతూ ఉంటుంది. ఎక్స్చేంజ్డ్ విత్ అకౌంట్ ఆఫీస్, దాని అకౌంట్ ఆఫీస్ మధ్యలో ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్స్ మే బి సెంట్ లూజ్ ఆర్ ఎన్క్లోజ్డ్ మెయిల్ బ్యాగ్స్. ఈ బీఓ బ్యాగ్స్ అనేవి లూజ్గా పంపిస్తారు, లేకపోతే ఒక మెయిల్ బ్యాగ్ కట్టి దాంట్లో కానీ పంపిస్తారు. పోస్ట్ ఆఫీసెస్ అండ్ మెయిల్ ఆఫీసెస్ ద్వారా కూడా ఎస్ఓకి పంపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ దగ్గరలో టీఎంఓ ఉందనుకో, ఈ బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్లన్నీ తీసుకెళ్లి బస్ స్టాండ్లో వేస్తారు. బస్ స్టాండ్ నుంచి టీఎంఓ తీసుకెళ్లి ఒక మెయిల్ బ్యాగ్ కట్టి ఆ మెయిల్ బ్యాగ్ ద్వారా ఫర్దర్ ఎస్ఓకి ట్రాన్స్పోర్ట్ చేస్తారన్నమాట. బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్స్ ఆర్ డ్యూ బ్యాగ్స్. ఈ బీఓ బ్యాగ్స్ అన్ని కూడా డ్యూ బ్యాగ్స్. అకౌంట్ బ్యాగ్ కూడా డ్యూ బ్యాగ్, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ డైలీ ఇల్లు వచ్చేవి. క్యాష్ బ్యాగ్. క్యాష్ బ్యాగ్ అంటే ఏంటో చూద్దాం. ఈ క్యాష్ బ్యాగ్ యూజ్డ్ టు ఎన్క్లోజ్ రిమిటెన్స్ ఆఫ్ క్యాష్ బిట్వీన్ పోస్ట్ ఆఫీసెస్. క్యాష్ బ్యాగ్ అనేది క్యాష్ పోస్ట్ ఆఫీస్ మధ్యలో క్యాష్ పంపించుకోవడం కోసం యూజ్ చేయబడింది, ఉద్దేశించబడింది. క్యాష్ బ్యాగ్స్ ఆర్ నాట్ డ్యూ బ్యాగ్స్. ఇవి డ్యూ బ్యాగ్స్ కాదు, అంటే డైలీ క్యాష్ బ్యాగ్స్ కట్టవలసిన అవసరం ఉండదు. దే ఆర్ ఆర్డినర్లీ డిస్పాచ్డ్ ఎన్క్లోజ్డ్ ఇన్ అకౌంట్ బ్యాగ్. ఈ క్యాష్ బ్యాగ్ అనేది అకౌంట్ బ్యాగ్లో ఎన్క్లోజ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. రిజిస్టర్డ్ బ్యాగ్ ఆర్ బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్ బట్ మే ఆల్సో సెంట్ బి లూజ్. క్యాష్ బ్యాగ్ అనేది అకౌంట్ బ్యాగ్లో ఎన్క్లోజ్ చేస్తారో, లేకపోతే రిజిస్టర్డ్ బ్యాగ్లో ఎన్క్లోజ్ చేస్తారో, బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్లో ఎన్క్లోజ్ చేస్తారో, లేకపోతే లూజ్గా కూడా పంపిస్తారు. ఈ క్యాష్ బ్యాగ్ అనేది అకౌంట్ బ్యాగ్లో, అలాగే రిజిస్టర్ బ్యాగ్లో, అలాగే బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్లో, అలాగే లూజ్గా ఎలాగైనా పంపించవచ్చు. చార్జ్ ఆఫ్ పోస్ట్ మ్యాన్, విలేజ్ పోస్ట్ మ్యాన్, ఓవర్సీస్ ఆర్ అదర్ సబార్డినేట్స్. ఇవి పోస్ట్ మ్యాన్ ద్వారా కానీ, విలేజ్ పోస్ట్ మ్యాన్ ద్వారా కానీ, ఓవర్సీస్ ద్వారా కానీ ఈ లూజ్గా పంపించడం జరుగుతుంది కొన్నిసార్లు. నెక్స్ట్ 37 స్పెషల్ బ్యాగ్. స్పెషల్ బ్యాగ్ అంటే ఒకసారి చూద్దాం. ఈ స్పెషల్ బ్యాగ్ ఈజ్ యూజ్డ్ టు ఎన్క్లోజ్ కరస్పాండెన్స్ ఆఫ్ హై ఆఫీసర్స్ ఆఫ్ గవర్నమెంట్ మెన్షన్డ్ ఇన్ ద పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1 యాజ్ ఎంటైటిల్డ్ టు ప్రివిలేజ్ అండ్ ద కరస్పాండెన్స్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్స్ వెన్ ఆన్ టూర్.
ఈ స్పెషల్ బ్యాగ్ సిస్టమ్ అనేది హై అఫీషియల్స్, చూడండి, హై ఆఫీసర్స్ ఆఫ్ గవర్నమెంట్కి సంబంధించిన హై ఆఫీసర్స్ కోసం ఈ స్పెషల్ బ్యాగ్ సిస్టమ్ అనేది ఉద్దేశించబడింది. డైరెక్టర్ జనరల్ గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఈ స్పెషల్ బ్యాగ్ పంపించడం జరుగుతుంది. ఆదేశం స్పెషల్ బ్యాగ్ కంటైన్స్ అన్రిజిస్టర్డ్ అండ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఆఫ్ ది లెటర్ మెయిల్, ద లెటర్ బీయింగ్ టైడ్ ఇన్ ఏ సెపరేట్ బండిల్ విత్ ద రిజిస్టర్డ్ లిస్ట్ ఇన్ విచ్ దే ఆర్ ఎంటర్డ్ ప్లేస్డ్ ఆన్ టాప్. స్పెషల్ బ్యాగ్స్ ఆర్ నాట్ డ్యూ బ్యాగ్స్ బట్ వెన్ దే డిస్పాచ్డ్ దే ఆర్ ట్రీటెడ్ యాజ్ అన్యూజువల్ మెయిల్స్. ఈ స్పెషల్ బ్యాగ్స్ అనేవి డ్యూ బ్యాగ్స్ కాదు, అన్యూజువల్ మెయిల్స్గా ట్రీట్ చేస్తారు. ఈ స్పెషల్ బ్యాగ్లో ఏమేమి ఉంటాయంటే కంటైన్స్ అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఉంటాయి, అలాగే రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఉంటాయి. సెపరేట్ బండిల్గా కట్టి అప్పుడు పంపిస్తారు. ఆ బండిల్ రిజిస్టర్ లిస్ట్లో టాప్లో ఎంటర్ చేస్తారు. ఆ స్పెషల్ బ్యాగ్కి సంబంధించిన బండిల్ డీటెయిల్స్ వచ్చేసరికి ఆ రిజిస్టర్ లిస్ట్లో టాప్లో ఎంటర్ చేస్తారు. ఇవి డ్యూ బ్యాగ్స్ కాదు, నాట్ డ్యూ బ్యాగ్స్, అన్యూజువల్ మెయిల్స్గా ట్రీట్ చేస్తారు. నెక్స్ట్ క్యాంప్ బ్యాగ్ 37A. 37 ఏమో స్పెషల్ బ్యాగ్స్, 37A క్యాంప్ బ్యాగ్ గురించి చూద్దాం. ఈ క్యాంప్ బ్యాగ్ యూజ్ టు ఎన్క్లోజ్ ద ఆఫీస్ ఫైల్స్ అండ్ అదర్ అఫీషియల్ పేపర్స్. ఈ క్యాంప్ బ్యాగ్స్ అనేవి ఆఫీస్ ఫైల్స్ అలాగే అఫీషియల్ పేపర్స్ కలిగి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఆఫీస్ ఫైల్స్, అఫీషియల్ పేపర్స్. ఇది సెక్రటేరియట్లో కానీ హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఆఫీసెస్, ఆ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి అక్కడ కానీ సెక్రటేరియట్లో కానీ ఈ క్యాంప్ బ్యాగ్స్ అనేవి క్లోజ్ చేస్తారు. అది క్లాస్ 198లో ఏ హై ఆఫీసర్స్ ఈ క్యాంప్ బ్యాగ్ ఫెసిలిటీ యూజ్ చేయొచ్చు అనేది క్లాస్ 198 ఆఫ్ పిఓ గైడ్ పార్ట్ 1లో ఉంటుంది. హై ఆఫీసర్స్ ఇన్ క్యాంప్ వైస్ వెర్సా, హై ఆఫీసర్స్ ఎవరైనా క్యాంప్లో ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఈ క్యాంప్ బ్యాగ్స్ నాట్ డ్యూ బ్యాగ్స్. ఈ క్యాంప్ బ్యాగ్స్ అనేవి డ్యూ బ్యాగ్స్ కావు. దే డిస్పాచ్ వెన్ డిస్పాచ్డ్ దే ఆర్ ట్రీటెడ్ యాజ్ అన్యూజువల్ మెయిల్స్. స్పెషల్ బ్యాగ్ లాగానే వీటిని కూడా అన్యూజువల్ మెయిల్స్గా డీల్ చేస్తారు. నెక్స్ట్ 38 డిలీట్ అయింది. అలాగే 39 టెలిగ్రాఫ్ కవర్, ఇది కూడా చూద్దాం. ఏ టెలిగ్రాఫ్ కవర్ ఫ్రమ్ TI-60 ఈజ్ యూజ్డ్ టు ఎన్క్లోజ్ ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్స్, టెలిగ్రాఫ్ ఎన్వలప్స్ క్లోజ్డ్ బై పోస్ట్ ఆఫీస్, టెలిగ్రాఫిక్ డివైస్ ఎక్సెట్రా. టెలిగ్రాఫ్ డివైజెస్ కానీ అలాగే టెలిగ్రాఫ్ ఎన్వలప్స్ కానీ అవన్నీ క్లోజ్ చేస్తే ఈ టెలిగ్రాఫ్ కవర్ అనేది యూజ్ చేస్తారు. దే ట్రాన్స్మిషన్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ యాజ్ సర్వీస్ రిజిస్టర్ లెటర్స్ ఈజ్ లైక్లీ టు క్లాజ్ డిలే ఇన్ దేర్ డిస్పోజర్ అండ్ వన్ మస్ట్ ఆల్వేస్ బీ యూజ్డ్ టు ఎన్క్లోజ్ టెలిగ్రాఫ్ ఎన్వలప్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ద లోకల్ టెలిగ్రాఫ్ ఆఫీస్ ఫర్ ద డిస్పాచ్ టు అనదర్ టెలిగ్రాఫ్ ఆఫీస్. ఇవి రిజిస్టర్డ్ లెటర్స్ రూపంలో లేకపోతే నార్మల్గా కానీ ఒక టెలిగ్రాఫ్ ఆఫీస్ నుంచి వచ్చినాయి, వాటిని అనదర్ లోకల్ టెలిగ్రాఫ్ ఆఫీస్కి డిస్పాచ్ చేస్తారనమాట. దే ఆర్ ట్రీటెడ్ యాజ్ అన్యూజువల్ మెయిల్. ఇది అన్యూజువల్ మెయిల్గా ట్రీట్ చేస్తారు. సెంట్ లూజ్ బట్ మే ఇన్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్ బీ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ మెయిల్ ఆర్ ట్రాన్సిట్ బ్యాగ్స్. కొన్ని సర్కమ్స్టెన్సెస్లో ఇది మెయిల్ బ్యాగ్లో ఆర్ ట్రాన్సిట్ బ్యాగ్లో ఎన్క్లోజ్ చేస్తారు. వీటిని ఏంటో ఈ టెలిగ్రాఫ్ కవర్స్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చేంజింగ్ స్టేషన్ 40, వెరీ వెరీ ఇంపార్టెంట్. చేంజింగ్ స్టేషన్ అంటే ఏ రైల్వే స్టేషన్ వేర్ ద బీట్స్ ఆఫ్ 2 ట్రాన్సిట్ సెక్షన్స్ జాయిండ్ అండ్ వేర్ ద మెయిల్స్ బ్రాట్ బై వన్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ద అదర్ ఈజ్ కాల్డ్ చేంజింగ్ స్టేషన్. చూడండి, చేంజింగ్ స్టేషన్ అంటే ఒక రైల్వే స్టేషన్లో 2 ట్రాన్సిట్ సెక్షన్స్, 2 సెక్షన్స్ని జాయిన్ చేస్తూ, ట్రాన్సిట్ సెక్షన్స్ 2 సెక్షన్స్ని జాయిన్ చేసే ప్లేస్ ఉంటుంది. అంటే అక్కడ మెయిల్స్ అనేవి ఒకరి నుంచి ఒకరికి హ్యాండెడ్ ఓవర్ టు అదర్, ఒకరి నుంచి ఒకరికి తీసుకుంటారు అనమాట. ఆ ప్లేస్ని చేంజింగ్ స్టేషన్ అంటారు. అంటే ఒక ట్రైన్లో సెక్షన్స్ ఉంటాయి కదండి, ట్రైన్లో సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్లో ఒక ట్రైన్ ఒక చోట ఆగిద్ది, ఆ సెక్షన్ నుంచి ఇంకో ట్రైన్ ఇంకో చోట ఆగిద్ది. ఆ సెక్షన్లోకి బ్యాగ్స్ అనేవి చేంజ్ అవుతాయి, ఒక చోట నుంచి ఒక చోటకి మార్చుకుంటారు బ్యాగ్స్. అక్కడ ఆ ప్లేస్ని చేంజింగ్ స్టేషన్ అంటారు. అది రైల్వే స్టేషన్లోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కనెక్టింగ్ సెక్షన్ ఇదేంటో చూద్దాం. ఏ కనెక్టింగ్ సెక్షన్ ఇన్ RMS సెక్షన్ వర్కింగ్ ఇన్ ఏ ట్రైన్ ఇమీడియట్ కనెక్షన్ విత్ అనదర్ ట్రైన్ విచ్ అనదర్ RMS సెక్షన్స్. ఇందాక చెప్పిందేమో చేంజింగ్ స్టేషను అంటే ఒక సెక్షన్ని ఇంకో సెక్షన్ని బ్యాగ్స్ పర్టికులర్ స్టేషన్లో బ్యాగ్స్ చేంజ్ చేసుకుంటారు, అది చేంజింగ్ స్టేషన్ అంటారు. అది ఒక రైల్వే స్టేషన్ అయి ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెక్షన్ బీట్ ఉంటుంది, ఇంకో సెక్షన్ బీట్ ఉంటుంది. ఆ రెండు కలిపి ఒక చోట వచ్చి ఒక బ్యాగ్ ఇంకొక బ్యాగ్ తీసుకుంటారు. అంటే ఈ సెక్షన్ బ్యాగులు వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. దాన్ని చేంజింగ్ స్టేషన్ అంటారు. బీట్స్ ఆఫ్ 2 సెక్షన్స్ జాయిండ్. ఇక్కడ వచ్చేసరికి కనెక్టింగ్ సెక్షన్ అంటే 2 సెక్షన్స్ని RMSలో సెక్షన్ అంటే ట్రైన్లో వర్క్ చేసే సెక్షన్స్ ఉంటాయి కదండి, ఆ సెక్షన్ని ఇది ఏం చేస్తుంది, కనెక్టింగ్ విచ్ ట్రైన్ విచ్ అనదర్ RMS సెక్షన్ వర్క్. ఒక ట్రైన్లో వర్క్ చేసే సెక్షన్ని అలాగే ఇంకో ట్రైన్లో వర్క్ చేసే సెక్షన్ని కనెక్ట్ చేసి ఏలో మెయిల్స్ ఆల్ మెయిల్స్ ఏలో చేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీన్ని కనెక్టింగ్ సెక్షన్ అంటారు. అది చేంజ్ స్టేషన్ వేరు. చేంజ్ స్టేషన్ అంటే ఒక బీట్లో ఉన్న సెక్షన్లో ఇంకో అదే బీట్లో సెక్షన్ని కలిపేది చేంజింగ్ స్టేషన్. అది ఒక రైల్వే స్టేషన్ అయి ఉండొచ్చు. ఇది కనెక్టింగ్ సెక్షన్ వచ్చేసరికి
ఒక రైల్వే స్టేషన్లో ఉన్న సెక్షన్ని ఇంకో రైల్వే స్టేషన్ కాదు సారీ ఒక ట్రైన్లో ఉన్న సెక్షన్ ఇంకో ట్రైన్లో ఉన్న సెక్షన్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. అందుకని కనెక్టింగ్ సెక్షన్ అన్నారు. ఇఫ్ ద interval between the arrival of one section and the departure of another is sufficient to connect bags being made up by mail office to the junction station, the sections are not termed as connecting sections. కొన్ని జంక్షన్ స్టేషన్లో వేరు వేరు టైమింగ్స్లో ఉంటాయి, అలాంటి వాటిని కనెక్టింగ్ సెక్షన్స్ అనరు. నెక్స్ట్ ఓటీ, ఓవర్ టైమ్ డ్యూటీ, ఇదేంటో చూద్దాం. క్లాస్ 42, ఇది ఆర్ఎంఎస్ ఆఫీసులో ఉంటుందో ఒకసారి చూద్దాం. ద ఎక్స్ప్రెషన్ ఓవర్ టైమ్ డ్యూటీ మీన్స్ ద డ్యూటీ పర్ఫార్మ్డ్ అండర్ ద ఆర్డర్స్ ఆఫ్ ది సూపరింటెండెంట్, అసిస్టెంట్ సూపరింటెండెంట్, ఇన్స్పెక్టర్ or record officer by a sorting assistant, mail guard, van, peon, porter or other staff of the RMS after the completion of prescribed term of duty. ఓవర్ టైమ్ డ్యూటీ అంటే ఏంటంటే సూపరింటెండెంట్ కానీ అలాగే అసిస్టెంట్ సూపరింటెండెంట్ కానీ ఇన్స్పెక్టర్ కానీ రికార్డ్ ఆఫీసర్ కానీ వీళ్ళ యొక్క ఆదేశానుసారం సార్టింగ్ అసిస్టెంట్ కానీ మెయిల్ గార్డు, వ్యాన్ ప్యూను, పోర్టర్ వీళ్ళు ఎవరైనా ఎక్స్ట్రా ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా డ్యూటీ చేస్తే దాన్ని ఓటీ అంటారు. ఎవరెవరు చేస్తారు ఎక్స్ట్రా డ్యూటీ? సార్టింగ్ అసిస్టెంట్, మెయిల్ గార్డు, వ్యాన్ ప్యూను, పోర్టర్, అదర్ స్టాఫ్ ఆఫ్ ఆర్ఎంఎస్ వీళ్ళంతా ఓటీ చేస్తారనమాట. ఎవరో ఆదేశానుసారం సూపరింటెండెంట్, అసిస్టెంట్ సూపరింటెండెంట్, ఇన్స్పెక్టర్, రికార్డ్ ఆఫీస్ వీళ్ళ ఆదేశానుసారం ఇలా ఓటీ చేయడం జరుగుతుంది. రెస్ట్ హౌస్ అంటే ఏంటో చూద్దాం. రెస్ట్ హౌసెస్ ఆర్ రూమ్స్ ప్రొవైడెడ్ ఎట్ టర్మినల్ చేంజింగ్ స్టేషన్స్ ఫర్ ద అకామిడేషన్ ఆఫ్ మెయిల్ ఏజెంట్స్, మెయిల్ గార్డ్స్ అండ్ వ్యాన్ ప్యూన్స్ వేర్ అబ్సల్యూట్లీ నెసరీ. ఈ రెస్ట్ హౌసెస్ అనేవి చేంజింగ్ స్టేషన్స్లో ఉంటాయి. ఇందాక చూసాం కదండి చేంజింగ్ స్టేషన్స్ అంటే. చేంజింగ్ స్టేషన్ అనేది ఒక రైల్వే స్టేషన్ అని చెప్పాను కదా, ఒక సెక్షన్కి సంబంధించిన బీటు అలాగే ఇంకో సెక్షన్కి సంబంధించిన బీటు వచ్చే ఆ బ్యాగ్స్ అనేవి ఇంటర్చేంజ్ చేసుకుంటారు ఆ చేంజింగ్ స్టేషన్లో. ఆ చేంజింగ్ స్టేషన్లోనే ఒక రెస్ట్ హౌస్ అనేది ఏర్పాటు చేస్తారు. అది ఎవరి కోసం ఉద్దేశించబడింది? మెయిల్ ఏజెంట్స్, మెయిల్ గార్డ్స్, వ్యాన్ ప్యూన్స్ వీళ్ళ కోసం ఆ రెస్ట్ హౌస్ అనేది ఉద్దేశించబడింది. క్లాస్ 43 గుర్తుపెట్టుకోండి. 44 డిలీట్ అయింది. 44A కేజ్ టీవీ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. వెన్ ఏ లాట్ ఆఫ్ బ్యాగ్స్ ఆర్ అవైలబుల్ టు at distant places, KSTB facility is utilized. For instance, Chennai Central TMO has got 350 bags intended for delivery at Howrah station. If these bags are at the section leaving Chennai Central section TMO, TP16 out, all these bags are required to handled by TP16 out and other intermediate sections V10 IN, V14 out and N2 IN. If the KSTB facility used, the Chennai Central section TMO can load all the bags in partition in the mail van of the train TP16 out and lock the partition so that TP16 out and other intervening sections need not handle these bags. ఈ కేజ్ టీబీ అంటే హెవీగా బ్యాగ్స్ వస్తే కనుక అవి అన్నీ కూడా ఒక లాట్ ఆఫ్ బ్యాగ్స్ అవైలబుల్ దూరంగా పంపించవలసి వచ్చినప్పుడు కేజ్ టీబీ ఫెసిలిటీ అనేది వాడుకుంటారు. ఇది దీని గురించి చెప్పారనమాట ఎలా వాడతారు అనేది. ఇంకో చూడండి, టీపీ అవుట్ ఈ రెండు బ్యాగ్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి హ్యాండిల్ బై టీపీ అవుట్ అండ్ అనదర్ ఇంటర్మీడియట్ సెక్షన్స్ TP10, V10 IN, V14 అవుట్, N2N ఎక్సెట్రా. ఇక్కడ ఏమి ఈ బ్యాగ్స్ అనేవి ఇంటర్మీడియట్ సెక్షన్ ఇక్కడ ఎక్కడ డీల్ చేయరనమాట. కేజీటీపీ ఫెసిలిటీ ఉన్నప్పుడు యూస్ చేసుకుని అవన్నీ కూడా ఓన్లీ TP16 అవుట్లో మాత్రమే లాక్ చేసి పంపిస్తారు. నీడ్ నాట్ హ్యాండిల్ దిస్ బ్యాగ్. మిగతా స్టేషన్స్లో ఇంటర్మీడియట్ స్టేషన్స్ ఈ బ్యాగ్ని హ్యాండిల్ చేయరు. దిస్ పార్టీషన్ విచ్ ఈస్ లాక్డ్ సీల్ and labeled by Chennai Central Station TMO can be opened only by mail agent at Howrah Station TMO after N2 IN reaches the Howrah Station. ఈ కేజీటీవీ డైరెక్ట్గా హౌరా స్టేషన్ పంపిస్తారు. చెన్నై నుంచి హౌరా పంపించాలి హెవీ మొత్తంలో బ్యాగ్. అలాంటప్పుడు కేజీటీవీ కడతారు. ఈ మధ్యలో ఎక్కడ దాన్ని ఓపెన్ చేయరు, ఏ ట్రాన్జిట్లోనూ మధ్యలో ఓపెన్ చేయరు. డైరెక్ట్గా చెన్నై నుంచి హౌరా వెళ్ళినప్పుడు హౌరాలో మెయిల్ ఏజెంట్ ఆ బ్యాగ్ని ఓపెన్ చేస్తారు. కేజీటీవీ ఫెసిలిటీ అవాయిడ్ అన్నెసరీ హ్యాండ్లింగ్ ఆఫ్ బ్యాగ్స్ బై ఇంటర్మీడియట్ సెక్షన్స్. మధ్యలో సెక్షన్స్లో అన్నెసరీ హ్యాండ్లింగ్ ఆఫ్ బ్యాగ్స్ అనమాట. అన్నెసరీగా ఆ బ్యాగ్స్ని హ్యాండిల్ చేయడం అనేది తగ్గుద్ది దీనివల్ల. నెక్స్ట్ ప్రెస్ ప్యాకెట్ క్లాస్ 45 ఒకసారి చూద్దాం. ప్రెస్ ప్యాకెట్ అంటే ఏంటి? ఏ ప్రెస్ ప్యాకెట్ ఈజ్ ఏ ప్యాకెట్ కంటైనింగ్ న్యూస్ పేపర్స్ ఇంటెండెడ్ ఫర్ సేల్ ఆఫ్ న్యూస్ ఏజెంట్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ మార్క్డ్ ఫర్ డెలివరీ ఫ్రమ్ రైల్వే మెయిల్ సర్వీస్ వ్యాన్ అట్ ద రైల్వే స్టేషన్ టు విచ్ ఇట్ ఈస్ అడ్రస్డ్. ఈ ప్రెస్ ప్యాకెట్ అనేది న్యూస్ పేపర్స్ని కలిగి ఉంటుంది అనమాట. కంటైనింగ్ న్యూస్ పేపర్స్. ప్రెస్ ప్యాకెట్ అనేది న్యూస్ పేపర్స్ని కలిగి ఉంటుంది. ఇంటెండెడ్ ఫర్ సేల్ ఆఫ్ న్యూస్ ఏజెంట్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ మార్క్డ్ ఫర్ డెలివరీ ఫర్ రైల్వే మెయిల్ సర్వీస్. రైల్వే మెయిల్ సర్వీస్ ఆర్ఎంఎస్లో డెలివరీ కోసం ఇది ఉద్దేశించబడింది. రైల్వే మెయిల్ సర్వీస్ వ్యాన్ అట్ ద రైల్వే స్టేషన్ విచ్ ఇట్ ఈస్ అడ్రస్డ్. ఒక వ్యాన్లో తీసుకొచ్చి రైల్వే స్టేషన్లో అడ్రస్ చేసిన రైల్వే స్టేషన్కి అది ఆ ప్రెస్ ప్యాకెట్ అనేది డెలివరీ చేస్తారనమాట. ఇది ఏ ఆర్డర్స్ క్లాస్ 46 గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ఆర్డర్స్ 46 గుర్తుపెట్టుకోండి. ఏ ఆర్డర్స్ అంటే ఏంటి? ఏ ఆర్డర్స్ ఇష్యూడ్ బై సూపరింటెండెంట్. ఇవి ఒక ఆర్డర్స్ అనమాట. ఇవి సూపరింటెండెంట్ ఆర్ఎంఎస్ సూపరింటెండెంట్ గారు ఇష్యూ చేస్తారు. ఆర్ఎంఎస్ ప్రిస్క్రైబింగ్ చేంజెస్ ఇన్ సార్టింగ్ లిస్ట్.
ఏ ఆర్డర్స్ చేంజెస్ ఇన్ సార్టింగ్ లిస్ట్, చేంజెస్ ఇన్ సార్టింగ్ లిస్ట్, సార్టింగ్ లిస్ట్లో చేంజెస్ ఏమైనా ఉంటే ఏ ఆర్డర్లు అనేది ఇష్యూ చేస్తారు. సార్టింగ్ లిస్ట్లో చేంజెస్ గుర్తుపెట్టుకోండి. బి ఆర్డర్లో ఏ ఆర్డర్ ఏమో 46 ఫస్ట్ వస్తుంది ఏ ఆర్డర్, 47 సెకండ్ వస్తుంది బి ఆర్డర్. గుర్తుపెట్టు, బి ఆర్డర్ అంటే బి ఆర్డర్స్ ఆర్ ఆర్డర్స్ ఇష్యూడ్ బై సూపరింటెండెంట్, ఆర్ఎంఎస్ సూపరింటెండెంట్ గారు ఈ బి ఆర్డర్స్ ఇష్యూ చేస్తారు. ఇదెందుకు? ఫర్ ద గైడెన్స్ ఆఫ్ ది సబార్డినేట్స్ ఇన్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది డ్యూటీస్ ఇన్ మెయిల్ ఆఫీసెస్ ఆన్ ఆల్ సబ్జెక్ట్ ఎక్సెప్ట్ ఆల్టరేషన్స్ ఇన్ సార్టింగ్ లిస్ట్. సార్టింగ్ లిస్ట్లో మార్పులు తప్పితే మిగతా అన్ని విషయాలకి సంబంధించి బి ఆర్డర్సే రిలీజ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ చేంజెస్ ఇన్ సార్టింగ్ లిస్ట్ మాత్రమే ఏ ఆర్డర్స్, మిగతా ఆర్డర్స్ అన్ని కూడా బి ఆర్డర్సే. గుర్తుపెట్టుకోండి. మెయిల్ ఆఫీస్కి సంబంధించిన ఆ డ్యూటీస్, ఆ సబార్డినేట్స్ ఎవరైతే ఉంటారో అంటే మెయిల్ గార్డు, మెయిల్ ఏజెంట్, సార్టింగ్ అసిస్టెంట్లు, వీళ్ళందరికీ సంబంధించిన డ్యూటీస్ అవన్నీ కూడా బి ఆర్డర్సే. ఓన్లీ చేంజెస్ ఇన్ సార్టింగ్ లిస్ట్ మాత్రమే ఏ ఆర్డర్స్, అవి తప్పితే మిగతా అన్ని బి ఆర్డర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఒక నోట్ ఇచ్చే చూద్దాం. ద లెటర్ టీ విల్ బి ప్రిఫిక్స్డ్ టు బి ద లెటర్ బి ఇన్ కేస్ ఆఫ్ బి ఆర్డర్స్ ఇష్యూడ్ ఇన్ కనెక్షన్ విత్ ద డిస్పోజల్ ఆఫ్ క్యాంప్ ఆర్టికల్స్ అండ్ క్యాంప్ బ్యాగ్స్ ఫర్ ఐ ఆఫీసర్స్ ఆన్ 2. ఒకవేళ బి ఆర్డర్కి ముందు బికి ముందు టీ అనేది ముందు చేర్చినట్లయితే అవి ఏంటంటే డిస్పోజల్ ఆఫ్ క్యాంప్ ఆర్టికల్స్, ఐ ఆఫీసర్స్ అండ్ టూర్. ఐ ఆఫీసర్స్ ఎవరైనా టూర్లో ఉన్నట్లయితే ఆ క్యాంప్ ఆర్టికల్స్ ఉంటాయి కదండి, అవన్నీ క్యాంప్ బ్యాగ్స్, క్యాంప్ ఆర్టికల్స్ ఉంటాయి, అవి డిస్పోజ్ చేయడం కోసం ఆ టీబీ ఆర్డర్స్ అనేవి ఇష్యూ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, టీబీ ఆర్డర్స్, ఐ ఆఫీసర్స్ అండ్ టూర్, టీబీ ఆర్డర్స్ గుర్తుపెట్టుకోండి. 48 డిలీటెడ్, 49 వర్క్ పేపర్స్. వర్క్ పేపర్స్ అంటే ఏంటో చూద్దాం. ఆర్ఎంఎస్కి సంబంధించి వర్క్ పేపర్స్ ఉంటాయి, అవి ఏంటో చూద్దాం. The expression work papers means the documents received and dispatched by a set of a transit section mail office as well as abstract and other documents prepared by it while at work. వర్క్ పేపర్స్ అంటే మీనింగ్ ఏంటంటే కొన్ని డాక్యుమెంట్స్ అనమాట, రిసీవ్డ్ అండ్ డిస్పాచ్ సెట్ ఆఫ్ ట్రాన్సిట్ సెక్షన్ ఆర్ మెయిల్ ఆఫీస్. అబ్స్ట్రాక్ట్ ది డాక్యుమెంట్ ప్రిపేర్డ్ బై ఇట్ వైల్ అట్ వర్క్. అక్కడ మెయిల్ ఆఫీస్లో లేదా సెక్షన్లో ఆ వర్క్ చేయడానికి కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ఆ వర్క్కి సంబంధించినవి రిసీవ్ చేసుకుని అలాగే డిస్పాచ్ చేస్తారు. వాటిని వర్క్ పేపర్స్ అంటారు. అంటే ఆ రోజు ఏం వర్క్ జరిగింది అదంతా ఒక డాక్యుమెంట్లో రూపొందించి దాన్ని వర్క్ పేపర్స్గా డిజైన్ చేసి పంపిస్తారనమాట వర్క్ చేసేటప్పుడు. నెక్స్ట్ క్లాస్ 50 డిలీట్ అయింది, 51 కూడా డిలీట్ అయింది. మిగతా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.